శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి మరి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. వారు కన్న కలలన్నీ కూడా నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు కుటుంబ సభ్యులతోటి ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రయాణాలు అనేటువంటివి కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు కొంచెం దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. వీరు బుద్ధిబలంతో సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించగలుగుతారు. ఎంతో కాలంగా మీ మనసులో లేదా మీకున్నటువంటి కళ అనేటువంటిది కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. వీరు ఎక్కడ ఉన్నా, వృషభ రాశి వారు విదేశంలో ఉన్నా మన స్వదేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా శుభవార్తలు వినగలుగుతారు. మరి విదేశంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా ఈ రాశిలోని వారు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఈ మాసం మాత్రం డెఫినెట్గా ఇక నుంచి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే ఏది చేసినా కానీ కొంచెం బుద్ధిబలంతో చేయగలుగుతారు. ఆ విధంగా ఏంటంటే అన్ని రంగాల్లో కూడా వీరు రాణించగలుగుతారు. వీరు ఈ మాసం మొత్తం కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. ఓం దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించటం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.